ఇప్పుడు నువ్వేం త్యాగం చేసావో తెలుగుదేశం పార్టీకి చెప్పు. 2024లో మంచి మెజారిటీతోనే గెలిచారు కదా మరి ప్రభాకర్. సంపాదించుకున్న ఒక 100 కోట్లు చింతమనేని ప్రభాకర్ గారు చేస్తున్న మొట్టమొదటి ఎలిగేషన్ ఇట్లా వేళ వెచ్చులు విధానమే కదా పార్టీ మీద ఎఫెక్ట్ పడింది. మీరు వైసీపీ ట్రాప్ లో పడ్డారు. ఎవడెవరా రిపోర్టు? వైసీపీ క్లయింట్ తప్ప వైసీపీ అతను బొత్స సత్యనారాయణ గారు చక్కగా సాన్నిహితంగా ఉన్న వీడియో చూపిస్తాను. లవ్ మ్యారేజ్ అనేది కామన్, నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను రానిలా వీడియో కూడా నేను రిలీజ్ చేస్తా. ఇప్పుడు పోలీస్ కేసు కంప్లీట్ ఫైల్ చేశారు కదా. పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఫ్యూచర్ లో రాజకీయ నేతగా తగాదాకి వస్తావో ఇండివిజువల్ గా రా. మనం మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చూస్తామని నాకు అనిపిస్తుంది. ఏం సార్? థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. వీడికి చెప్తా, వీడికి ఏం ఆన్సర్ చెప్పానో వర్డ్ లో కూడా తీసి ఇంగ్లీషు తెలుగులో కూడా ఇస్తా. చదవండి. ఏం మాట్లాడారు అంటే, నాకు ఒక సిద్ధాంతం ఉంది ఏంటంటే, ఏ ఆడపిల్ల గురించి నేను చాటును కానీ ఎదురుగా కానీ నేను ఇబ్బందికరమైన మాటలు నేను మాట్లాడినా. నా విధానం అది. 2, ఏ ప్రైవేట్ ఆస్తులు విధ్వంస రచన, ఏ ఆస్తి కూడా విధ్వంస రచన చేయదు. 3, ఏ వ్యక్తిత్వం మీద నేను మాట్లాడినా. కానీ ఈ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ వ్యక్తి నా ఇంటిలో ఎవరిని నేను మాట్లాడింది? ఎవరైతే ఇప్పుడు వీడియో చేసి పెట్టాడో అతని గురించి మాట్లాడారు. వ్యక్తి నా ఇంటిలో నా కూతురికి సంబంధించి ఒక ఇష్యూ జరిగితే దాన్ని ఎత్తి మాట్లాడించాడు. కానీ అది నా నైతికతను దెబ్బతీయటం కోసం వాళ్ళు మాట్లాడారు. నా నైతికత దెబ్బతినే పరిస్థితి నా ఇంట్లో ఏమీ లేదు. నా కూతురు నా రక్తం పంచుకొని పుట్టింది కాబట్టి నా కూతురు తీసుకున్న నిర్ణయం ప్రకారం తన వివాహం తన స్వయం నిర్ణయం తీసుకుని తన అభిప్రాయం మేరకు తను చేసుకుంది. అది నా బ్లడ్ యొక్క లక్షణం. లవ్ మ్యారేజ్ అనేది కామన్, నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను రానిలా. అది నా పర్సనల్ ఇష్యూ అని వినండి. కానీ కొంతమంది పిల్లల్లాగా నా కూతురు పక్కల మార్చగా, అరే రాస్కో మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే నేను మీ యొక్క 3 తరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడదాం, మీరు తట్టుకోలేరు. చెప్పండి, ఎక్కడ ప్రభాకర్ గురించి మాట్లాడానో, అక్కడ కూతురు గురించి మాట్లాడానో? అంటే 3 తరాల వెనకాల మాట్లాడతారు అనేసి ఎవరైతే ఇతను చెప్తాడో అతని గురించి అన్నారు. వాడిని అంతా ఎక్కడన్నా ప్రభాకర్ పేరు కానీ ప్రభాకర్ కూతురు ప్రస్తావన కానీ వచ్చిందా? ఆడికి మళ్ళీ నేను దిగజారిపోలా, ఇంకా ఎతికలుగా ఉన్నా నేను. నీ రాజకీయం కావాలనుకుంటే చేసుకో, నీ బిడ్డను రోడ్డు ఎక్కించి రాజకీయం చేసేంత దిగజారిపోనక్కర్లా. ఓకే. సో ఇది రాజకీయ భవిష్యత్తు కోసం నీ బిడ్డని ఇక్కడ మాట్లాడుతున్నాడు తాగేసి వచ్చి, అమ్మా మా అమ్మని అన్నాడు, అమ్మా నిన్ను అన్నాడు అమ్మా అంటే, నీ రాజకీయం కోసం, నీ రాజకీయ వ్యభిచారం కోసం నీ తల్లిని నీ కూతుర్ని కూడా రోడ్డెక్కిస్తావా? ఎంతకన్నా నీచం ఉందండి? పెట్టండి, ఎక్కడ డిబేట్ పెడతారో, ఎవరు వస్తారో, ఏ అనలిస్ట్ వస్తాడో, ఏ మీడియా స్పోర్ట్స్ పర్సన్ వస్తారో రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను నా విజువల్స్ ఇస్తా, నేను మాట్లాడింది మొత్తం పీడిఎఫ్ ప్రెజెంట్ చేస్తా, రండి మాట్లాడండి. ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ అనలిస్ట్ కొన్ని మీడియాలు కూడా ఉన్నాయి, ఎవరినైనా రమ్మనండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు రాత్రి జేసీపీతో రావడానికి మిస్అండర్స్టాండింగ్ కారణం అంటారు మీరు అనేది? మిస్అండర్స్టాండింగ్ అని నేను అన్నా సార్. ఎందుకన్నంటే అదో ప్లాన్ ప్రకారం వచ్చాయి. మీ మీద అంతా గ్రెస్ తీసుకొచ్చిన పని ఉంటుంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకుంటే విజయ్ మీరు వినండి, సరే మీకు నేను అదే చెప్తున్నా. ఒక విష సంస్కృతి ఇది. నేను పెట్టిన ప్రెస్ మీట్ ఎప్పుడు 6వ తారీఖు. అవును, ఆడు మాట్లాడింది ఎప్పుడు? నేను 2వ తారీఖే నేను లిక్కర్ మీద పెట్టా. వాడు ఆ వెధవ మాట్లాడింది ఆ 2వ తారీఖే మాట్లాడు. 2వ తారీఖు. ఆ 2వ తారీఖు నుండి మళ్ళీ 6వ తారీఖు. 2వ తారీఖు నా తండ్రి కేసు గురించి కూడా నేను ప్రస్తావన చెప్పా. 6వ తారీఖు జూన్ 4 వచ్చా. ఇక్కడ వరకు నా తండ్రి కేసు గురించి కానీ వీడు మాట్లాడిన దాని మీద కానీ ఎవరు స్పందించలా. అంటే అతను ఆడ ఎమ్మెల్యే కాబట్టి ఎవరు స్పందించలా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, దెందులూరు నియోజకవర్గంలో
మా ఎమ్మెల్యే పద్ధతి అదే పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు గారు చెప్తాడు గిల్లితే గిల్లించుకోవాలని. ఏమి వీడు గిల్లితే గిల్లించుకోమనేవాడు. కొంతమంది గిల్లించుకుంటున్నారు, కొంతమంది ఆ గిల్లులు భరించలేక వైసీపీలోకి పోయారు. నేను మూడో రకం, గిల్లించుకునే టైపు కాదు, పారిపోయే టైపు కాదు. నేను ఒక్కొక్కటి తత్వం ఒక్కోలాగా ఉంటుంది కదా. ఆ గిల్లించుకునే టైపు కాదు కాబట్టి ఇప్పుడు ఎదురు గిల్లుతారు తయారయ్యా. అక్కడ ఇతనికి ఏంటి, తెలుగుదేశం పార్టీలో టికెట్ లేదు, ఇది ఆఖరిసారి ఎమ్మెల్యే, రేపు టికెట్ లేదు రాదంటున్నారు. సో తెలుగుదేశం పార్టీని కాదంటే ఇతనికి వీడికి ఎవరో టికెట్ ఇవ్వడం, ఏ రాజకీయ పార్టీ ఎవడో టికెట్ ఇవ్వడం, ఏ రాజకీయ పార్టీలోనూ టికెట్ రాదు ఇతనికి. తెలుగుదేశం పార్టీ భరించాల్సిందే ఇతన్ని. తెలుగు నియోజకవర్గం బాగానే అభివృద్ధి చేస్తున్నారు, పదవి పని తీసుకెళ్తున్నారు అని అంటున్నారు. అసలు చెప్తా మీకు కావాలంటే మీరు వస్తే తీసుకెళ్ళి చూపిస్తా అభివృద్ధులు కూడా. పార్టీ నుంచి కూడా మంచి సపోర్ట్ అందుతుంది అని అంటున్నారు. అందునండి, దానికి మా సంబంధం లేదు. ఎంత అభివృద్ధి చేస్తున్నాడో, పట్టిసీమ కాలంలో 20 అడుగులు ఎత్తున్న గట్లు ఏమైనాయో, 20 అడుగుల్లోకి ఎందుకు దిగిపోయిందో మీరు ఎవరైనా వస్తారని తీసుకొచ్చి విజువల్స్ చూపిస్తా, ఫోటోలు తీపిస్తా, దగ్గర ఉండి రండి. ఎవరైనా ధైర్యం నాలో మీ మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే, ధైర్యం ఉంటే, నాకైతే ధైర్యం ఉంది, ఖచ్చితంగా మీడియా అనేది, జర్నలిజం అనేది ఎప్పటికైనా సరే అన్యాయాన్ని అక్రమాన్ని ఖండించే విధంగానే ఉంటుంది. అందరూ చేస్తున్నారు, కానీ ఏం చేస్తారు, మీ కెమెరాలు బాగా పడతారు, మీరు పడతారు, మీ మీద కేసు కూడా పెట్టారు బీఆర్కే వాళ్ళ మీద, ఎవరి మీద. అవును, ఎవరు ఏం ప్రశ్నించారు, బీఆర్కే వాళ్ళ మీద కేసు పెట్టారు, అట్లాంటివి తీశారు అని. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే అతనికి టికెట్ రాదు, ఏ పార్టీ ఇవ్వదో, కాబట్టి కావాల్సింది ఏంటి, దీన్ని ఒక వారం తర్వాత దీన్ని ఒక ప్లాన్ చేశాడు. ఇది నా కూతుర్నే అన్నారు అని మనం చేస్తే అది రక్తి కట్టాలి అంటే, అది రక్తి కట్టాలి. రక్తి కట్టాలి అంటే ఒక అటాక్ జరగాలి, ఒక అటాక్ జరిగితే రక్తి కడుతుంది. ఆ రక్తి కట్టిన క్రమంలో ఏంటి అంటే ఇతనికి ఆరదేసినట్టు ఏడ్చే స్వభావం ఉంది. నాకేమో ఏడుపు రాదు, ఆరదేసినట్టు ఏడ్చేస్తాడు, దాడి అవుతాడు, కాళ్ళు పెడిగేస్తాడు అప్లోడ్ కాదు. నాకేమో అది తెలియదు. నేను ఎంతవరకు పౌరుషంగానే వెళ్తే నేను ఆ మాటకి స్టిక్ అనే ఉంటా. దాని మీద ఏంటి అంటే ఒక అటాక్ చేసి నా కూతుర్ని అన్నాడు కాబట్టి నేను అట్లా అని అంటే సింపతి వస్తుంది. పార్టీ నన్ను సస్పెండ్ చేస్తుంది. నన్ను సస్పెండ్ చేస్తే మిగతా వాడు కూడా ఒకవేళ ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నా వారు ఆయన ఎందుకు వచ్చింది లేరా, అలా ఆయనే సస్పెండ్ చేయించాడు, మనకి ఎందుకు వచ్చిన పార్టీ ఇస్తే వెళ్దాం లేకపోతే లేదు అనుకుంటాడు. ఎవరైనా కామ్ అయిపోతారు. తెలుగుదేశం పార్టీకి ఒక ఇండికేషన్ ఏం పంపిస్తాడు అంటే ఇక్కడ ఎందుకులో నేను తప్ప మీకు దిక్కులేదు అంటాడు. అది డ్రాప్. తెలుగుదేశం పార్టీ పడిపోయింది దాంట్లో. అంటే ఈ సీక్వెన్స్ అన్ని చూసుకోండి, తీసుకొచ్చి అక్కడే ఆగు. తెలుగుదేశం పార్టీ అంటే చిన్న చితక పార్టీ కాదు, అన్ని చాలా క్షుణ్ణంగా లోతట్టు పరిశీలించి యాక్షన్ తీసుకుంటారు అని అంటారు కదా. మరి నన్ను అడగాలిగా, నువ్వు వైసీపీ వాడు, నువ్వు ఎందుకు, నేను వైసీపీ వాడు కేసులు మీరు ఎవరైనా కలవడం జరిగింది అసలు, మిమ్మల్ని ఎవరైనా సంప్రదించడం కానీ, మీరు ఎవరైనా సంప్రదించడం కానీ? నన్ను ఎవరో కలవలా, నేను ఎవరిని కలవలా, నాకు అసలు ప్రస్తుతం అసలు అవసరం లేదు. నేను నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నా. మీరు కేవలం ఏదైతే అనుచరుడు పెట్టిన వీడియోకి రియాక్షన్ గానే మీరు స్పందించారు, దానికి ప్రతిస్పందనే ఇదంతా అంతే. దీంట్లో ఎలాంటి రాజకీయ ఇది కానీ నేను అతను రాజకీయ వలయం, అదొక విషయ వలయం. అంటే ఈ రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ లో కూడా బాధితులు నేనే, నా మీదే అటాక్ చేసి నా ఫ్యామిలీని అంతా లాగారు, నా అనుచరులు అనుకుంటే ఏదైనా చేయగలరు, కానీ అయినా సరే నేను చాలా శాంతియుతంగా ఒక నేను ఒక ప్రజా ప్రతినిధిగా ఆగాను తప్ప అని చెప్పి మాట్లాడారు. నా అనుచరులు అనుకుంటే ఏదైనా చేయగలరు అనే దర్దమ్మ మాట్లాడటానికి నీకు నాకు వ్యక్తిగతమైన తగాదా అయితే నువ్వు అధికారంలో వదిలిపెట్టరా, నువ్వేం చేస్తావో చూస్తా. తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని బతకడం నీ బతుకు. 1924లో నీ ఇంటి పక్కడు రాలా నీకు, నేను లేకపోతే నువ్వు లేవు ఇవ్వాలా, నీ ఇంటి పక్కనోడు రాలా, పార్టీ లేకపోతే నీ బతుకంటే నీకు తెలుసు నాకు తెలుసు. రా, అధికారాన్ని వదిలిపెట్టరా, మన ఇద్దరం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనుచరులకి సంబంధం ఏంటి, వాళ్ళపై నాకు తాకదా, నీకు నాకు తాకదా, రా బయటికి చూసుకుందాం ఇద్దరం. నువ్వు డిబేట్కి వస్తావో తగాదాకి వస్తావో ఇండివిజువల్గా రా, అధికారాన్ని వదిలేసిరా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని బతకడం కాదు, నాకులాగా నువ్వు ఇండివిజువల్గా బయటికి రా. నువ్వు డిబేట్కి వచ్చినా సిద్ధం, నువ్వు ఏ ప్రక్రియకి ఏ విధంగా నువ్వు వస్తే ఆ విధంగా నేను వస్తా, రా ఛాలెంజ్. ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్గా కొన్ని చెప్పాలి నేను అని అన్నారు కదండి, అవేంటవి?
అదే ఎక్స్క్లూజివ్ గా చెప్పేది అదే. తెలుగుదేశం పార్టీని బదనాం చేశాడు, ఇతను స్వార్థ రాజకీయానికి విశ్వవలయంలో పార్టీని ఎక్కించాడు, పార్టీని నష్టపెట్టాడు. మేము అడ్వకేట్స్ ఏమంటూ ఇప్పుడు లాయర్ మీద డాక్టర్ మీద అలిగాడు అనుకోండి, ఆ పేషెంట్ ఆ క్లయింట్ మానేస్తాడు రావటం, ఇంకో క్లయింట్ వస్తాడు, ఇంకో పేషెంట్ వస్తాడు, మాకు నష్టమే ఉంటుంది. నేను పార్టీకి సేవ చేశాను, నేనేం బెనిఫిట్ పొందలా. ఇవాళ నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినంత మాత్రాన నిజంగా మీరు చెప్పండి, ఒక వ్యక్తిగా నాకేముంటుంది నష్టం? పార్టీకి సేవ చేయడానికి నన్ను లీగల్ సెల్ లో పెట్టుకున్నారు. ఇంకా మీకు అదే జైలు లాంటిది. ఇంకా ఒక అంటే నాకు ఇప్పుడు యువకాలంలో అదే జైలు. ఆ పార్టీ లైన్ దాటి నేను చేయకూడదు, ఏది చేయడానికైనా ఆలోచన చేయాలి. ఇప్పుడు యువకాలంలో 55 మంది వాలంటీర్స్ ని రాజమండ్రి జైలులోని నేను రిలీజ్ చేయించి తీసుకెళ్లి భువనమ్మ గారు రాజమండ్రిలో ఉంటే ఆ తల్లికి నేను అప్పచెప్పేవాళ్ళని. ఎస్, నేనే. విజువల్స్ ఉంటే తీసుకోండి. అవును, చూసాం మేము వీడియోలో. 2009లో ఇతని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను, 2014లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను, 2019లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను. 2019 నుండి 24 వరకు నేను లేని కార్యక్రమం లేదు. చంద్రబాబు గారి అరెస్టు సమయంలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన ప్రొటెస్ట్లు చూడండి, ఎమ్మెల్యే ఎక్కడ ఉండడు, నేనే ఉంటా. ఏంటి దాని గురించి మాట్లాడటానికి? నేను చేశాను చేయలేదు అనేది పార్టీకి తెలుసు, నాకు తెలుసు. నేను ఎవరి మెప్పు పొందక్కర్లా, నాకు ఎవరి సర్టిఫికేట్ అక్కర్లా. నేను నిస్వార్థంగా నిజాయితీగా పార్టీ నా మీద పెట్టిన బాధ్యతని నేను నిర్వర్తించా. ఈరోజు పార్టీకి నా అవసరం ఆ రోజు పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఉన్న కేసు ఈ రోజు కూడా నా దగ్గర తెలుగుదేశం వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ కేసు అన్న దాంట్లో నేను ₹1 తీసుకున్నానని ఈ నియోజకవర్గంలో కాదు ఎక్కడైనా ఎవరికైనా చెప్పించా. సో ఇప్పుడు నువ్వేం ఛానల్ చేసావో తెలుగుదేశం పార్టీకి చెప్పు. 2009లో నీ ఆస్తులు ఎంత, ఇవాళ నీ ఆస్తులు ఎంత, నువ్వే ఉద్యోగం చేసావు, నువ్వే వ్యాపారం చేసావు, నువ్వే వ్యవసాయం చేసావు, ఎక్కడ తెచ్చొచ్చు నీకు ఆస్తులు? తెలుగుదేశం పార్టీయే నీ జీవనం, నీ ఆర్థిక అభివృద్ధే పార్టీ. సో నువ్వు పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చి బతకలేవు. ఓకే, యాజ్ అడ్వకేట్గా మీరు దీన్ని ఇక్కడతో ముగించాలి అంటే ఇంకా మీరు అనుకున్నట్టు మీరు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు అనేది నాకు మీ మాటల ద్వారా అర్థమవుతుంది. నాకు అసలు తగాదాతో నేను ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే నేను మీ ప్రెస్ సమక్షంలో మీ ప్రెస్ నోటీసులో పెడతా. దాని మీద నేను పెట్టే తప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయి, లేదు దానికి ఏమన్నా సరి చేయడానికి ఏమన్నా ఉంటే, ఉపాయం ఏమన్నా ఉంటే అది సరి చేయండి. సామాజికంగా అది ఉపయోగం. అవును, అదే కదా. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సరే ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ దొరకడం ముఖ్యం, కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే కాదు. ఖచ్చితంగా నువ్వు ప్రశ్నించేవాడు గొంతు నొక్కేస్తే సమస్య బయటకు రాదు. అది పార్టీకి వ్యతిరేకం అవుతుంది, సమాజానికి వ్యతిరేకం అవుతుంది. ప్రశ్నించేవాడి దగ్గర నుండి మీరు తీసుకోండి, ఆడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడో ప్రశ్నించనియండి. ప్రశ్నిస్తే అక్కడున్న సమస్య వస్తుంది. అది సహేతుకమైన సమస్య అయితే పరిష్కారం అడుగులు వేయచ్చు, ఎవరైనా ఎవరి పరిధిలో వాళ్ళు. అది సహేతుకం కాదు, అరే బాబు ఈ సహేతుకం కాదురా అని చెప్పండి. అంతేగాని ప్రశ్నించేవాడు గొంతు నొక్కేసి ఆడి మీద దాడి చేయాలంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు 2019లో ఇట్లా వేళ విశ్వవిడితనమే కదా పార్టీ మీద ఎఫెక్ట్ పడింది. అవును, ఈ రోజు మళ్ళీ అదే చేస్తున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో ఇవాళ అంతకన్నా తక్కువ ఏం జరిగింది, ఎక్కువ జరిగిందిరా. అంటే వేగంగా దంపతులు బుల్డోజర్లు తెచ్చాడు. ఇక సార్ మరి అది అనుకుంటే 2024లో మంచి మెజారిటీతోనే గెలిచారు కదా మరి ప్రభాకర్. అన్ని చోట్ల 50,000 60,000 వస్తే మా దగ్గర 25,000-26,000 వచ్చినాయి ఇతనికి. తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ ఇది. 2 మన గెలుపు అనేది ఇక గాలి, అదొక ఉప్పెన వచ్చింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది అని చెప్తారు ఇక్కడ. కంచుకోట అయితే 1924లో ఎందుకు పోయిందండి మా పార్టీ? 19లో ఎందుకు పోయింది? కంచుకోట అయితే ఆ రోజు ఉప్పెన అన్నారు, ఇవాళ ఉప్పెన కదా, 24 ఉప్పెన కదా. అంతే బయటపడ్డా. శ్రీనివాస్ గారు, స్ట్రైట్ క్వశ్చన్. చింతమనేని ప్రభాకర్ గారు చేస్తున్న మొట్టమొదటి ఎలిగేషన్ చాలా మేజర్ అయిన పాయింట్ ఏంటంటే మీరు వైసీపీ ట్రాప్ లో పడ్డారు, అందుకోసమనే ఇదంతా స్టార్ట్ చేస్తున్న గేమ్ అని అంటున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్ ప్రభాకర్ని, నేను వైసీపీ ట్రాప్ లో పడ్డాను, వైసీపీ
ఈ అనుసంధానంగా పనిచేస్తున్నాను అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ చూపించమనండి. అది అతనికి ఏంటి అంటే నేను మీకు చెప్పాక ఈ విశ్వోదయం ఏర్పాటు చేశాడు, తెలుగుదేశం పార్టీని బలిదానం చేస్తున్నాడని. ఆ ప్రోగ్రామ్ ఇది ఒక భాగం. రెండోది అంటే అతను బొత్స సత్యనారాయణ గారు చక్కగా సాన్నిహిత్యంగా ఉన్న వీడియో చూపిస్తానండి. అతనికి కారుమూరి నాగేశ్వరరావు గారికి చక్కటి లైసెన్సింగ్ ఉంది. వైసీపీ వాళ్ళు అతనికి ఉంది లైసెన్సింగ్. నాకు వైసీపీ క్లయింట్ తప్ప వైసీపీ లీడర్ లేడు. వైసీపీ క్లయింట్ తప్ప వైసీపీ లీడర్ లేడు. అతను బొత్స గారికి మంచి రిలేషన్ ఉంది. అబ్బాయి చౌదరి గారు డబ్బు ఇప్పించమని, అబ్బాయి చౌదరి దగ్గర నుండి డబ్బు ఇప్పించమని బొత్సతో మాట్లాడుకోలేదు. అతను తీయండి, అతను ఫోన్ రికార్డ్స్ లేకపోతే అతని మీద మీరు వెరిఫై చేసుకోండి. నాకున్న సమాచారం ప్రకారం బొత్స సత్యనారాయణ గారి ఇంటికి కూడా అతను వెళ్ళాడు. నాకున్న సమాచారం బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు ఇద్దరు చక్కగా పలకరించుకుంటూ దండాలు పెట్టుకునే వీడియో కూడా నేను రిలీజ్ చేస్తా. కారుమూరి నాగేశ్వరరావు గారికి అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. అతనులాగా నేను ఒక పక్కన ఉండి, నా ప్రొఫెషన్ లక్షణం కూడా అదే, ఒక పక్కన ఉండి రెండో పక్కకి తెర ఎక్కడం నాకు ఎప్పుడు తెలియదు, నా బ్లడ్లో కూడా లేదు. నేను ఎటుంటే అటే ఉంటా. కాదు అంటే నేను నమస్కారం పెట్టి పక్క పోతా, నాకున్న అవకాశం చేసుకుంటా. నేను తెలుగుదేశం పార్టీలో నేను ఒక క్రియాశీలకంగా నేనున్నప్పుడు నేను ఇవాడు వైసీపీ వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం నాకేముంది? దానివల్ల నాకు కలిసి వచ్చే ఉపయోగం ఏంటి? ఇతను ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ మన్ననలు పొందడానికి వాళ్ళు ఏదైనా నాతో కేసులు చేయించుకున్న క్లయింట్లు ఉంటారు. వాళ్ళు ఏదైనా శాలవాళ్ళకి అప్పు దండేసో చేస్తారు. ఇతను చేస్తాడు కేసులు. నేను పంపించేశాక కేసులు చేయించుకుని కేసులు అయిపోతే లాయర్లకి దండేసి బొకే ఇవ్వటం. అది నాకు అట్లా వాళ్ళు ఏమైనా ఇస్తే ఆ ఫోటో తీసుకెళ్ళి పెట్టేస్తాడు. ఇదిగో వీడు వైఎస్ఆర్ వాళ్ళతో అంట తూగుతున్నాడు. ఇప్పుడు మీరు పోలీస్ కేసు కంప్లైంట్ ఫైల్ చేశారు కదా, దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది పోలీస్ శాఖ? పెట్టి ఎన్ని రోజులు అవుతుంది అసలు? నేను మొన్న రిపోర్ట్లు పెట్టానండి. దాని గురించి ఫోన్ చేయడం కానీ నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది అని నేను అనుకోవట్లా. అవునా? అనుకోవట్లా. యాజ్ అడ్వకేట్ గా మీరు ఈ మాట అనకూడదు అసలు. యాజ్ అన్ అడ్వకేట్ నేను చెప్తున్నా. ఎందుకు అనుకోవట్లేదు అంటే అసలు నా రిపోర్ట్తో పని ఉంది. పోలీసుల సమక్షంలోనే కదా నా ఇంటి మీద జరిగింది. ఫుటేజ్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఉన్నాయి కదా. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు ఎవడెవాళ్ళ రిపోర్టు ప్రొసీజర్ ఉంది కదా. పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నాకు రిపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా ఉండటం కోసం నేను ఎమ్మెల్యే మీద రిపోర్ట్ ఇచ్చే నాటికి లీగల్గా కొంత డిలే రావాలి. ఆ డిలే వస్తే అతని మీద పెట్టిన కేసు వీగిపోవాలి. వీగిపోవడం కోసం పోలీసులు ముందస్తు ప్రణాళిక నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నన్ను కనీసం రిపోర్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చేసిన పోలీసులు నేను రిపోర్ట్ ఇస్తే మాత్రం కేసు కడతారని ఎట్లా అనుకుంటా? నేను కేసు కట్టరు. నేను లీగల్గా నా ప్రొసీజర్ ప్రకారం రిపోర్ట్ ఇచ్చా. వాళ్ళు కట్టకపోయినా నాకు ఇబ్బంది లేదు. నేను లీగల్గా నేను చేసుకునే పని నేను చేసుకుంటాను. సో ఫైనల్గా శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన ఇంతసేపు మన ఈ డిస్కషన్ బట్టి నాకు అర్థమైంది ఒకటే పాయింట్. ఏదైతే ఒక చిన్న ఏదైతే ఫ్యాన్ అవ్వచ్చో లేదంటే అతను అనుచరుడే కావచ్చు, ఎవరైతే అతను చేసిన వ్యాఖ్యల వల్ల ప్రతిస్పందనగా మీరు రియాక్ట్ అయ్యారు, దానికి ప్రతిస్పందనగా ఆయన కూడా కొంచెం అగ్రెసివ్గానే ముందుకెళ్లారని తెలుస్తుంది మనకి. సో ఏది ఏమైనా సరే దీన్ని ఇక్కడితో మనం స్టాప్ చేసేసి మీరు కూడా మీ రాజకీయ భవిష్యత్తు ప్రకారంగా చూసుకున్నా సరే యాజ్ పర్ ద అడ్వకేట్గా మీకున్న బిజీ షెడ్యూల్లో మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏమండి, నేను నా బిడ్డ గురించి నేను చెప్పేటప్పుడు కూడా నేను కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పా. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పడంలోనే నా మైండ్ సెట్ అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను 3 నియమాలు చెప్పా. 3 నియమాలకి లోబడి ఉండి కొంతమంది పిల్లలన్నా కొంతమంది ఆడపిల్లలను కూడా అలా మీరు గమనించుకోండి. అవును, కొంతమంది పిల్లలన్నా అది మగపిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు, ఎవరన్నా సామాజికంగా ఉన్న నేపథ్యాన్ని నేను మాట్లాడా. ఆ మాట్లాడిన దానికి అసలు అతను ఆపాదించుకోవడానికి అవకాశం కూడా లేదు. ఇది అవకాశం కూడా లేని దాన్ని ఆపాదించుకున్నాడు అంటే నేను చెప్తున్న విశ్వవలయపు రాజకీయం కాకపోతే ఏంటో చెప్పండి. నేను ఎవరైనా మాట్లాడమన్నా కూడా నా నేచర్కి విరుద్ధమైన మాటలు నేను మాట్లాడను. నేను చెప్పా 3 పద్ధతులు. ఆడపిల్లల గురించి నేను మాట్లాడను. నేను అక్కడ ఆడపిల్లను కూడా మాట్లాడలా, నువ్వు అని కూడా అనలా, మీరు అని సంబోధించా. మీరు అని ఎవరిని సంబోధించా? నా మీద వీడియోలు పెట్టిన వాళ్ళు మీరు అని సంబోధించా. నువ్వు అని మాట్లాడాల్సి వస్తే ప్రభాకర్ నువ్వు అనే మాట్లాడేవాడు. నువ్వు అని మాట్లాడలా,
ఆడపిల్లని మాట్లాడలా, నీ బిడ్డని మాట్లాడలా, ఎట్లా తీసుకొస్తారు? అంటే నువ్వు ఎమ్మెల్యేవు కాబట్టి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా, నువ్వు ఎన్ని పూటకాలు మాట్లాడినా, నువ్వు అక్కడ లేని మీడియా సంస్థలకు వెళ్ళి నువ్వేదో బుల్బుల్ దుఃఖాలు తీస్తే అయిపోద్దా? రికార్డు వాయిస్ పోతాయా? ఎందుకు ఇంకా అంత దిగజారిపోయిన రాజకీయాలు అవసరమా? సంపాదించుకున్నావు ఒక 100 కోట్లు తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టి, ఇంకెందుకు? సో ఎవరు చూసారు కదా, ఇది ఈ రోజు రియల్ టాక్స్ అండి. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీకి అనుగుణంగా గాను మాట్లాడలేదు, అండ్ అలాగే ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలేదు. జరిగిన పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీదే ఒక క్లారిటీ తీసుకున్నాం. సో ఏదేమైనా సరే ఈడపుగంటి శ్రీనివాసరావు గారు చెప్తున్న ఒకటే ఒక మాట, ముందస్తుగా నేను ఏది మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడిన దానికి ప్రతిస్పందనగా నేను మాట్లాడిన తప్ప నా వంతుగా నేను ఏది ముందుకెళ్ళి చేసింది లేదు. కానీ ఇక్కడ బాధితుని కూడా నేనే అని చెప్పేసి ఆయన అయితే కరాఖండగా చెప్తున్నారు. అదే కాకుండా నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా యాజ్ అన్ అడ్వకేట్గా ఏం చేయాలో నాకు తెలుసు అంటున్నారు. ఇంకొకటి ఎక్స్క్లూజివ్ పాయింట్ అంటే ఫ్యూచర్లో రాజకీయ నేతగా మనం మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చూస్తామని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది కనుక జరిగితే ఫస్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ నాకే ఇవ్వాలి మీరు. ఏం సార్? థ్యాంక్ యూ సార్, నమస్తే అండి.